నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఇరాన్ 14 పాయింట్లతో కూడిన ఓ ప్రతిపాదనను తాజాగా పంపింది. పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు పంపించినట్టు తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఈ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్కు అమెరికా 9 పాయింట్లతో ఓ ప్రతిపాదనను పంపించింది. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా అమెరికాకు 14 పాయింట్లతో కూడిన ప్రతిపాదనను పంపించింది. లెబనాన్పై దాడులతో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని, తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, హెర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, యుద్ధం వల్ల సంభవించిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరింది. కాగా ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను త్వరలోనే తాను సమీక్షిస్తానని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించారు. అయితే గత 47 ఏళ్లుగా ప్రపంచానికి, మానవాళికి కలిగించిన నష్టానికి ఇరాన్ ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి ఈ ప్రణాళిక తాను ఆమోదించే విధంగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. కాగా ఈ ప్రతిపాదనలపై అమెరికా స్పందన గురించి ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.